యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. ఆగస్టు 12వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. హోషేయ 2వ అధ్యాయం 15వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, నిరీక్షణ కోల్పోయిన మానవ జీవితాలకు నిరీక్షణ, ఆనందము, నమ్మకము కలుగజేయువాడే మన ప్రభువైన యేసుక్రీస్తు. యూదా గోత్రపులో జరుహు ముని మనవడును, జప్తి మనవడును, కర్మే కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దాని నుంచి కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీయులను కోపించెను. దాని ఫలితము హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. దేవుని యొక్క కనికరము కొరకై దేవుని సన్నిధిలో యెహోషువ ప్రాధేయపడగా యెహోవా యెహోషువతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైన దానిని కొంత తీసుకుని ఉన్నారు, దొంగిలి బొంకి దాని సామానులు దాచుకున్నారు. కావున శాపగ్రస్తమైన వారు వారి మధ్య ఉండక వారిని నిర్మూలము చేస్తేనే కాని నేను నీకు తోడయుండను అని. అలాగే యెహోషువ ఇశ్రాయేలీలను వారిలో శపితమైన వాటిని ఎవరు దొంగలించెనో వారిని దాచిపెట్టిన ఆకానును ఆకారు లోయలో తీసుకొని పోయి రాళ్లతో కొట్టి వాళ్లపై రాళ్లను కుప్పగా పోసిరి. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ కొరకు నా కొరకు ఏ పాపం చేయకుండా ప్రభువైన యేసుక్రీస్తు ఆ శిలువ మానుపై తన్ను తాను బలియాగముగా అర్పించెను. కనుక ఈరోజు మన తప్పిదములను, మన యొక్క పాపములను గుర్తెరిగి ఈరోజే మారు మనసు పొంది దేవునికి ప్రియమైన బిడ్డగా జీవించదము. శిలువ మ్రానుపై ఆ క్రీస్తు మన కొరకు శపింపబడినప్పుడు ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరించి నిరీక్షణకరమైన జీవితాన్ని జీవిద్దాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.